హలో పేరెంట్స్ అండ్ ఆల్ మెడికల్ ఆస్పిరెంట్స్. పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా మెడికల్ ఎడ్యుకేషన్ అబ్రాడ్లో చేద్దామని మీకు థాట్ ఉన్నా ఏమన్నా దిస్ వీడియోస్ ఫర్ యూ. ఎందుకంటే మీరందరూ రెగ్యులర్గా వింటున్నారు మెడికల్లో ఇంకా అబ్రాడ్ చేస్తే డిగ్రీస్ చల్లవంట, డిగ్రీస్ వ్యాలిడ్ అవ్వంట, ఇండియాలో పనికిరావంట, ప్రాక్టీస్ చేయలేమంట, చాలా విన్నారు కదా. అయినా నిజమే, ఎస్ ఇట్స్ ట్రూ, అయినా నిజమే, అందులో 100% ట్రూత్ ఉంది. కాకపోతే దాంట్లో ఒక చిన్న సొల్యూషన్ కూడా ఉంది. ఎంబీబీఎస్ డిగ్రీస్ అసలు ఎప్పుడు యాక్సెప్ట్ అవుతాయి, ఎప్పుడు ఇన్వాలిడ్ అవుతాయి, అసలు ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ఏంటి, ఎఫ్ఎంజిఎల్ రెగ్యులేషన్స్, ఎవ్రీథింగ్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. విల్ గెట్ ఎ సొల్యూషన్. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద ప్రాబ్లం కూడా చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. ఫస్ట్ మనం వాట్ ఎగ్జాక్ట్లీ ఫారెన్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ రెగ్యులేషన్. ఏ చేయాలన్నా వీ షుడ్ హ్యావ్ ఎ లా, వీ షుడ్ హ్యావ్ ఎన్ యాక్ట్. ఇండియాలో కంప్లీట్ మెడికల్ ఎడ్యుకేషన్ గవర్న్ చేస్తుంది ఎవరు? ఎన్ఎంసీ, నేషనల్ మెడికల్ కమిషన్. ఎన్ఎంసీ యాక్ట్ 2019 తర్వాత 21లో క్లియర్ కట్ గా ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ కోసమే ఎఫ్ఎంజిఎల్ 2021 తీసుకొచ్చారు. ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ లైసెన్సింగ్ రూల్స్. ఫారెన్ లో ఎవరైతే మెడిసిన్ చేసి వస్తారో వాళ్ళే ఫారెన్ మెడికల్. ఎఫ్ఎంజీస్ అంటే ఏం కాదు, మన ఎఫ్ఎంజీస్ అనే టర్మ్ ఇంకా రెగ్యులర్ యూజ్ చేస్తాం. సో బేసికల్ ఎఫ్ఎంజీస్ ఆర్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్. ఫైన్, వాళ్ళు అక్కడ చదువుకుని వచ్చారు కదా, మరి డిగ్రీ ఎందుకు వ్యాలిడ్ అవ్వదు? కరెక్ట్ క్వశ్చన్. ఎందుకు? వాట్ ఎగ్జాక్ట్లీ ప్రైమరీ రూల్ ఏంటంటే, ప్రీవియస్లీ ఎంసీఏ ఉన్న వరకు సినిమా ఒకలాగా ఉంది, ఎంసీఏ దాటి ఎన్ఎంసీగా మారిన తర్వాత సినిమా మారింది. ప్రీవియస్లీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు దే యూస్ టు రన్ ఎ వెబ్సైట్ విత్ క్లియర్ కట్ గా కంట్రీ వైజ్ ఆల్ఫాబెటికల్ ఏ నుంచి జెడ్ వరకు ప్రతి కంట్రీలో వాళ్ళకు యూనివర్సిటీ లిస్ట్ ఇచ్చేవారు. వన్స్ కంప్లీట్ చేసుకొచ్చిన తర్వాత ఎఫ్ఎంజీ ఎగ్జామ్ కి లైసెన్స్ ఎగ్జామ్ ఉంటుంది కదా మన ఎఫ్ఎంజీ, ఇయర్లీ 2 times జరుగుతుంది. ఎఫ్ఎంజీ ఎగ్జామ్ కోసం ఎన్బిఏ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ తెచ్చుకునే వాళ్ళు అప్లై చేసేవారు. పాస్ అయిన వాళ్ళు పాస్ అయ్యారు, 20% పాస్ అవుతున్నారు, ఫెయిల్ అవుతున్నారు. ఇట్ రెస్ట్ ఇస్ హిస్టరీ. బట్ అట్లీస్ట్ వాళ్ళకి ఎఫ్ఎంజీకి ఎలిజిబిలిటీ ఉంది. ఇంకా నుంచి ఎఫ్ఎంజీఎల్ ఎలిజిబిలిటీ కాదు, అసలు ఏది ఉండదు. ఎందుకు ఉండదు అంటే, ఎన్ఎంసీ చెప్తున్న ఎఫ్ఎంజిఎల్ రెగ్యులేషన్స్ ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. వాట్ ఎగ్జాక్ట్లీ ఎఫ్ఎంజిఎల్ ఉన్నాయి. దే హ్యావ్ గివెన్ ఎ క్లియర్ మ్యాండేట్ అండ్ ఆల్సో గైడ్ లైన్స్. సో దీస్ ఆర్ ద రూల్స్. అబ్రాడ్ లో ఎవరు చదువుకున్నా మనకి ఎఫ్ఎంజిఎల్ రెగ్యులేషన్స్ ఇవి. ఏంటి? పాయింట్ నెంబర్ 1 చూద్దాం. ఓకే ద ఎన్ఎంసీస్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ లైసెన్స్ నెట్ regulations 2021 clearly define the standards for foreign medical education to become eligible to practice medicine in India. అదే కదా మన బాధ అంతా. కీ రిక్వైర్మెంట్స్ ఏంటి? ఏ మినిమం 54 months ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఏ సింగిల్ ఇన్స్టిట్యూషన్. ఏ ఇన్స్టిట్యూషన్లో మీరు చదువుతున్నారో ఆ ఇన్స్టిట్యూషన్లోని కంప్లీట్ కోర్స్ చేయాలి. అదేంటి జనరల్ అలా చేయరు, అదే చేస్తారు ఉంటుంది. బట్ అలాంటివి కూడా ఉన్నాయి. చాలా కరేబియన్ దీవుల్లో, ఈ జింబాంబే, సెయింట్ లూసియా, ఇంకా చాలా చిన్న కంట్రీస్ లో 2-3 years అక్కడ, 2 years వేరే కంట్రీలో చేయడం, క్లినికల్ రొటేషన్ పేరు చెప్పి ఇచ్చేయడం జరుగుతుంది. వాళ్ళ కోసం ఈ రూల్ అనమాట. సో వేర్ ఎవర్ యూఆర్ స్టడీయింగ్, ఫస్ట్ పాయింట్ ఏంటి, 54 months థియరీ కోర్స్ ఉండాలి. అది కూడా ఒకే ఇన్స్టిట్యూషన్లో చేసి ఉండాలి. పాయింట్ నెంబర్ 2, 12 month ఇంటర్న్షిప్ టు బీ కంప్లీటెడ్ అట్ ద సేమ్ ఫారెన్ యూనివర్సిటీ. మీరు ఏ ఇన్స్టిట్యూషన్లో 54 months అదే 4.5 year కోర్స్ చేసి ఉన్నారో ఆ ఇన్స్టిట్యూషన్లోనే 1 year ఇంటర్న్షిప్. జనరల్గా ఇండియాలో జరిగే ప్యాటర్న్ ఇదే. అదే ప్యాటర్న్ ఎన్ఎంసీ కావాలన్నది, బికాస్ ఇట్స్ ఎ యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ఫర్ దెమ్. సో ప్రాబ్లం ఎవరిది? అబ్రాడ్ వెళ్ళి చదువుకుంటున్న స్టూడెంట్ది. ఎన్ఎంసీ ప్రాబ్లం కాదు. ఎన్ఎంసీ నా రెగ్యులేషన్స్ ఇవి, మీరు ఇది చేసుకుని దాన్ని బట్టి ఇక్కడ రండి అని చెప్తుంది. వెరీ సింపుల్ యాజ్ దట్. సో ఇండియాలో జరుగుతున్న ప్రాక్టీస్ ఇదే కదా, 54 months కోర్స్, 1 year ఆఫ్ రొటేషన్. ఇందులో ఏమీ పెద్ద అతిశయోక్తి వింత ఏం లేదు. దీస్ ఆర్ వెరీ జెన్యూన్ రూల్స్. అపార్ట్ ఫ్రమ్ ద థర్డ్ పాయింట్ సేస్ క్లినికల్ ట్రైనింగ్ మస్ట్ నాట్ బి డన్ ఇన్ పార్ట్స్ ఆర్ అక్రాస్ డిఫరెంట్ కంట్రీస్. దిస్ ఈస్ ఆల్సో ఎ మ్యాండేటరీ రూల్. జనరల్లీ చాలా అగైన్ మనం ఆడుకున్నట్టు చాలా యూనివర్సిటీస్ లో ఓన్ ప్రాక్టికల్ ఫెసిలిటీస్ లేకపోక కారణం, వాట్ ఎవర్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్, రకరకాల థింగ్స్ లో డిఫరెంట్ కంట్రీస్ లో చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో అవన్నీ చెల్లదు. మీరు ఏ కంట్రీలో ఒక ఇన్స్టిట్యూషన్ లో డే 1 ఎన్రోల్ అవుతారో అక్కడే 4.5 years కోర్స్ చేయాలి, నెక్స్ట్ 1 year ఇంటర్న్షిప్ చేయాలి కదా, అది ఆ ఇన్స్టిట్యూషన్ లో చేయాలి. దిస్ ఆల్సో ఫెయిర్ లా అండ్ మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఈవెన్ ఫాలో దిస్. ఎస్, అబ్రాడ్ లో 80-90% యూనివర్సిటీ ఇక్కడ వరకు ఫాలో అవుతాయి. ఇక్కడ వరకు దేర్ ఇస్ నో ప్రాబ్లం. ద ఫోర్త్ పాయింట్ సేస్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మస్ట్ బి ఇంగ్లీష్. ఈవెన్ 99% మెడ్ స్కూల్స్ ఇప్పుడు అన్ని ఇంగ్లీష్ మీడియంలోకి వచ్చినాయి అక్రాస్ రష్యా, కజాక్, యుక్రెయిన్, ఎవ్రీవేర్. బట్ అందులో కూడా కొంత విలేజెస్, క్యాపిటల్ సిటీకి దూరంగా కొంచెం ఇంటీరియర్ పార్ట్ లో ఉన్న ప్లేసెస్ లో ఈ ఇంగ్లీష్ మీడియం అనేది ప్రాక్టికాలిటీ లేదు. ఆన్ పేపర్ ఉంది ఇంగ్లీష్ మీడియం అని చెప్పి. పేరెంట్స్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దాట్. జనరల్ ఇప్పుడు మనకి హైదరాబాద్, విజయవాడలో మనం చదువుతాం, లేదా ఇంకా రకరకాల సిటీస్ ఉన్నాయి కదా, మెట్రో సిటీస్ లోనే ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని పేరు పెట్టినా వాళ్ళు ఫుల్ టైం ఇంగ్లీష్ కాన్వర్స్ చేయరు. డెఫినెట్లీ దే విల్ బి కమింగ్ టు లోకల్ వర్నాక్యులర్, తెలుగు ఏదైతే అది. ఇదే విషయం ప్రపంచం అంతా జరుగుద్ది. వాడు
వాడు మెట్రో సిటీస్లో కానీ నియర్ బై కొంచెం ఏంటంటే వాళ్ళకి యాక్సెసిబిలిటీ కొంచెం ర్యాంకింగ్ ఉన్న యూనివర్సిటీ వీ హ్యావ్ ఏ సీనియర్ ఫ్యాకల్టీ హూ కెన్ టాక్ అండ్ కాన్వర్స్ ఇన్ ఏ ప్రాపర్ ఇంగ్లీష్. వేరస్ కంట్రీ సైడ్ అండ్ కొంచెం లాంగ్ సైడ్ వెళ్ళే కొద్ది ఈ కంట్రీస్లో మోస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్లో ఇంగ్లీష్ అంతగా ప్రాక్టికాలిటీలు ఉండదు. సో ఇది మీరు టేక్ కేర్ చేయాల్సింది. యాజ్ పర్ ఎన్ఎంసీ ఇంగ్లీష్ మీడియం అని ఉండాలి ఆన్ పేపర్, ఇట్స్ ఫైన్. ఈవెన్ ఇది కూడా వెరీ వ్యాలిడ్ అండ్ వెరీ జెన్యూన్ లా అండ్ ఇన్ఫాక్ట్ మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఆర్ ఫాలోయింగ్ అట్లీస్ట్ ఆన్ పేపర్. ద ఫిఫ్త్ పాయింట్ సేస్ స్టడీడ్ ద మ్యాండేటరీ సబ్జెక్ట్ స్పెసిఫైడ్ ఇన్ ద షెడ్యూల్ 1. నేను డిస్క్రిప్షన్ షెడ్యూల్ 1 ఇస్తా, అదర్వైజ్ విల్ డిస్ప్లే హియర్. షెడ్యూల్ 1 అంటే ఎన్ఎంసీ అయితే మ్యాండేటరీ సబ్జెక్ట్స్ ఇస్తుందో ఇండియాలో పిల్లలు చదువుతారో ఆ సబ్జెక్ట్స్ అక్కడ కూడా చదవాలి. అంతే కదా, రేపు పొద్దున మ్యాండేటరీ సబ్జెక్ట్ చదవకపోతే కమ్యూనికబుల్ డిసీజ్ తెలియదు అనుకోండి, ఇండియా వచ్చి ఏం చేస్తాడు? సో ఈవెన్ దిస్ అ ఫెయిర్ లో అండ్ మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఇక్కడ వరకు కూడా బాగానే ఉన్నాయి. చాలా యూనివర్సిటీస్ కానీ కన్సల్టెంట్స్ కానీ మీరు అప్రోచ్ అవుతున్నప్పుడు ఆస్క్ దెమ్ ద కరికులం, ఏం నేర్పిస్తారు, 54 months సబ్జెక్ట్ ఏముంది, 1 year ఇంటర్న్షిప్ లో రొటేటర్ లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయని అడగండి. ఇక్కడ వరకు కూడా మీరు అడిగి తెలుసుకుని చూసుకుని క్లారిఫై చేసుకోవచ్చు. ఈవెన్ దిస్ పాయింట్ ఈస్ జెన్యూన్ లెజిట్. ఇంకా ఫర్దర్ గా F, వాట్ దిస్ F స్పెసిఫైస్, రిజిస్టర్డ్ విత్ ద రెస్పెక్టివ్ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ. వెరీ ఇంపార్టెంట్ పాయింట్, కేర్ఫుల్ గా చూడండి. రిజిస్టర్డ్ విత్ ద రెస్పెక్టివ్ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ or otherwise competent to grant license to practice medicine in their respective jurisdiction of the country in which the medical degree is awarded and at par. ఈ పాయింట్ చాలా అండర్లైన్ పాయింట్. ఎట్ పార్ అనేది లీగల్ డెఫినేషన్ లో ఆర్ ఎనీ రెగ్యులేషన్ డొమైన్ లో చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎట్ పార్ విత్ ద లైసెన్స్ టు ప్రాక్టీస్ మెడిసిన్ గివెన్ టు ద సిటిజన్ ఆఫ్ that country. This is the biggest hindrance or whatever drawback మీరు అనుకోండి మెడికల్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ చేస్తున్న వాళ్ళకి. ఈ పాయింట్ వల్లే పేరెంట్స్ కానీ పిల్లలు కానీ జాగ్రత్త పడాల్సింది. ఎందుకంటే రెస్ట్ ఆఫ్ ఆల్ ద క్రైటీరియా ఈజ్ అగైన్ ఫుల్ఫిల్డ్ ఆర్ అట్లీస్ట్ ఫుల్ఫిల్ చేస్తున్నట్టు షో చేస్తున్నారు, కానీ ఈ పాయింట్ యూనివర్సిటీ చేతిలో లేదు. దిస్ ఈస్ కమ్ టు ద కంట్రీ వైజ్. ఎన్ఎంసీ ఏమడుగుతుందంటే మీరు ఏ కంట్రీలో అయితే చదివారో ఆ కంట్రీలో లోకల్ పర్సన్ ఎవరైతే లోకల్ రెసిడెంట్ ఉంటాడు కదా, ఆ సిటిజన్ కి వచ్చే అన్ని బెనిఫిట్స్ మన పిల్లోడికి వచ్చి ఉండాలి. ఈస్ లైసెన్స్ టు ప్రాక్టీస్ అండ్ ఆల్సో ఆ లోకల్లో మెడికల్ మనకి ఎన్ఎంసీ ఉంది, ఎవరో ఇప్పుడు వేరే ఫారెన్ స్టూడెంట్ ఇండియా వచ్చాడు, ఇక్కడ ఎన్ఎంసీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని ఆ కంట్రీ రూల్ పెట్టింది అనుకోండి, ఎలా ఉంటుంది? సేమ్ మనకి ఎన్ఎంసీ ఏమంటే మీరు ఏ కంట్రీలో చదివినా నాకు పర్లేదు, రూల్స్ ఫాలో అవుతాయి పైన 5. 6th రూల్ ఏంటంటే ఆ కంట్రీలు ఎన్ని అయిపోయినాక ఒకవేళ నువ్వు జెన్యూన్ గా అక్కడ ప్రాక్టికాలిటీ ఉండి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ చేసుంటే నువ్వు లోకల్లో కూడా ప్రాక్టీస్ చేసుకోగలగాలి కదా. సబ్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఉన్న యూనివర్సిటీస్ లో మాత్రమే మనకి ఏదో చెప్పి బయటికి పంపేసి లోకల్ లైసెన్స్ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఎవరికాళ్ళకి అలా జనాలంటే కేర్ ఉంటుంది కదా. సో ఆబ్వియస్లీ వీళ్ళు ఆ కంట్రీలో ప్రాక్టీస్ చేయగలిగిన రోజే, లైసెన్స్ తెచ్చుకున్న రోజే మా దగ్గర కూడా యాక్సెప్టెన్స్ ఇస్తామని ఎన్ఎంసీ చెప్తుంది. ఫర్ మోస్ట్ ఆఫ్ ద ఎక్స్టెంట్ ఈవెన్ దిస్ ఇస్ ఎ ఫేర్ రూల్. బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ ఐమ్ టెలింగ్ యూ, మెనీ కంట్రీస్ డజంట్ హ్యావ్ ఎ ప్రాపర్ ఇన్ఫ్రా ఆర్ ద యూనివర్సిటీస్. ఐమ్ నాట్ పాయింటింగ్ ఎనీ పర్టికులర్ కంట్రీ ఇన్ దిస్ రిగార్డ్. అన్ని కంట్రీస్ లో టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయి, చిన్న యూనివర్సిటీస్ ఉన్నాయి, కానీ కంట్రీ వైడ్ లాస్ థింగ్ అనేది ఎన్ఎంసీ ఈసారి కొంచెం పట్టుబడిందని చెప్పాలి. ఎందుకంటే ఈవెన్ దే వాంట్ టు డిస్కరేజ్ ఇన్ సమ్ ఎక్స్టెంట్. చాలా కంట్రీస్ లో వీళ్ళకి సబ్స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వడం వల్ల లోకల్ ప్రాక్టీస్ ఇవ్వట్లా. ఆ బాబు నీకు డిగ్రీ చేసావు, నువ్వు మీ కంట్రీ వెళ్ళి అక్కడ చూసుకో. ఎన్ఎంసీ అది వద్దు, మీరు అక్కడ లైసెన్స్ కూడా ఎలిజిబుల్ అయ్యి లైసెన్స్ తీసుకుని ఇక్కడికి రండి, అప్పుడే మేము ఇస్తామంటుంది. సో దిస్ ఈస్ ఎ వెరీ టఫ్ పాయింట్. సో ఫైన్, మీ డిగ్రీ ఇందాక అనుకున్నాం కదా 2020 మీరు ఎంబీబీఎస్కి వెళ్ళారు, జార్జియా, ఫిలిపీన్స్ కాదు లేదా రష్యా వెళ్ళారు, కిర్గిస్తాన్ వెళ్ళారు, కజాక్ వెళ్ళారు, తిమోర్ లెస్టే ఎక్కడికైనా వెళ్ళారు. ఈ పాయింట్స్ ఉన్నాయా లేదా? ఆన్ పేపర్ లేదా అడ్వర్టైజ్మెంట్ చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరు ఉన్నదని చెప్తారు, ఉన్నదో లేదో చూసుకోవాల్సింది మీ పని. అట్లీస్ట్ మీకు అది కంఫర్ట్ లేకపోతే నేను ఉన్నది. అందుకే ఐ విల్ షో యూ హూ ఆర్ ఫాలోయింగ్ దీస్ రూల్స్. కంట్రీ వైజ్ మన అడ్వైజరీస్ ఏమి ఉన్నాయి చూసుకుందాం. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఎన్ఎంసీ రెగ్యులేషన్ అయితే ఇచ్చింది, కానీ ఎన్ఎంసీ ఓపెన్ గా ఎక్కడ సూపర్వైజ్ చేయట్లేదు. ఈవెన్ మల్టిపుల్ ఆర్టీఐస్ కి రిప్లై చేస్తే ఎన్ఎంసీ చెప్పింది ఏంటంటే మా జ్యూరిస్డిక్షన్ ఇండియాలో ఉన్న ఇన్స్టిట్యూషన్ మొత్తం మేమే రెగ్యులేట్ చేస్తాం, మేము చూసుకున్నాం. మా జ్యూరిస్డిక్షన్ దాటి బయట దేశంలో ఉన్న యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ ని మేము ఎలా రెగ్యులేట్ చేయగలం? సో WHO, the apex body for the whole world health ఏంటి? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఈవెన్ ఎన్ఎంసీ అయినా ఎవరైనా WHO రిపోర్ట్ చేయాలి కదా ఎండ్ ఆఫ్ ద డే నార్మ్స్ కోసం. WHO అప్రూవల్ ఉన్న అన్ని యూనివర్సిటీస్ మాకు వ్యాలిడే. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆ కంట్రీ యొక్క స్థితిగతులు అక్కడ ఉన్న ఎంబసీని అడిగి తెలుసుకోండి, లేదా యూనివర్సిటీ అడిగి విజిట్ చేయండి అని ఎన్ఎంసీ అంటుంది. సో ప్రతి పేరెంట్ అక్కడికి వెళ్ళి చూసి రావడం అనేది ప్రాక్టికల్గా అవుతుంది. సో అందుకనే ఓవర్సీస్ లో మన బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ప్రతి ఇండియన్ సిటిజన్ కి ఎంబసీ. సో ఆ కన్సర్న్ ఎంబసీస్ కొన్ని అడ్వైజరీస్ ఇచ్చినాయి. ఇక్కడ ఉన్న ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే చాలా కంట్రీస్ లో ఇంకా అడ్వైజరీస్ ఇవ్వలేదు. యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ 2 countries అడ్వైజరీస్ ఇచ్చినాయి. ఒకటి తాజికిస్తాన్ అండ్ సెకండ్ వన్ ఉజ్బెకిస్తాన్. యాజ్ ఆఫ్ నౌ మన ఉన్న అడ్వైజరీస్ కంపేర్ చేసి హూ ఆర్ ఫాలోయింగ్ ఎన్ఎంసీ నార్మ్స్, వి గోనా డిసైడ్ సమ్ better institution.